కన్నా నేను నీకు ముందే చెప్పిన నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను, ఇంట్లోకి వెళ్ళి రాలేను. సర్తని బిత్తిన ఒకదా ఏం మాట్లాడదా నీకు అర్థమవుతుందా? ఇంట్లోకే రానంటావు, మీ అయ్యకి చెప్పకంటావు, నువ్వు అడగనంటావు. నీకు ఒక్కటే చెప్తానా, వస్తేనా పొద్దున 6 గంటలకు మన అడ్డకాడికి వచ్చుండు. లేకపోతే నువ్వు మీ అయ్య వేసుకొని వేసుకుంటావా లేకపోతే ఇంకేమైనా వేసుకుంటావా నీ ఇష్టం. ఇక నీ ముందే చెప్తానా. అరే చిట్టత్తా అని పొద్దుగాల 5 గంటలకు తీసుకొచ్చినవురా, ఇంకా వస్తలేదు. ఒకసారి ఫోన్ చేయరా, వస్తలేదు. అరే 6 గంటల వరకు రమ్మన్నారా, మా ఫోన్ చేస్తానో స్విచ్ ఆఫ్ వస్తుంది. అరే పొద్దున 8 అవుతుందిరా, ఇంకా రాదు కావచ్చు, ఇంటికి పోదాం రా. అరే ఇంకో గంట సేపు చూసిపోదాం రా. రోజు 10 అయినా లేతలేరు, పొద్దున్నే లేచేటో పోయేస్తాను లేదురా. ఇప్పుడు ఏం లేదమ్మా, పొద్దుపోతే రేపు తలకే బాగా నొత్తాయి, పోయి చాయ్ పెట్టుకురాపో. మళ్ళీ తలకాయ ఎందుకు నొత్తాందిరా? ఏమో అన్ని లేని కథలు పడతాను, ఏమన్నా మళ్ళీ దొంగ పని లంగ పని చేసేచ్చిందా మళ్ళీ? బాపమ్మ నీకు చెప్పిన అర్థం కాదు, నువ్వు చాయ్ పెట్టుకురాపో. అమ్మా నిన్న అన్నలేద్దాం వీళ్ళు ఈరోజు వీళ్ళు ఇంత డల్లుగా ఉన్నారంటే ఏదో పెద్ద స్కెచ్ వేసిల్లే. బా చెల్లమ్మ స్కెచ్లో ఏం లేదురా. మీరు ఏమి లేనప్పుడు మీరు ముగ్గురు ఎందుకు డల్లుగా ఉన్నారు? మీరు ఏదో జరుగుతుంది. అరే అమ్మ ఒకసారి చెప్తే అర్థం కాదా? ఊకే ఎవరిస్తావు నీ చాయ్ అదే మళ్ళీ చక్క ఇట్లావో. కొడుకులాలా మళ్ళా ఏ తప్పు చేయకుంది, ఏదన్నా ఉంటే నాతోటి చెప్పుంది. బాపమ్మ మనోడును చిట్టి ప్రేమించుకుంటాను, కానీ వాళ్ళ బాపు వేరేటోనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటాను. అన్న చిట్ అంటే వాళ్ళన్నా మన బడెనక ట్యాంక్ లేదారా, ట్యాంక్ పక్కకు ఇల్లు ఉండదా అక్షయ, ఆమె చిట్టి. రోజుల కాంచి ఏదో తాగుతాను తిరుగుతాను అని అనుకుని వస్తాం, ఈ సోకులతో ఉన్నాయారా మీకు? వానికేనా ఇంకా మీకేమైనా ఉన్నాయా? మాకు గంత ఎక్కడిది బాపమ్మ, వానికంటే 4వ తరగతిలో 5వ తరగతిలో చదువుకున్నప్పుడే ప్రేమ బాగుంది. నీకేం రాందిరా, నీకో 2 ఎకరాల భూమి ఉన్నది, మంచిగా 1 కోటి రూపాయలు వస్తాయి, పోయి వాళ్ళ డాడీతో మాట్లాడుకోరాదు. నేను ఆ చిట్టితో అదే చెప్పిన బాపమ్మ, కానీ ఈ వ్యవసాయం చేస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పు? ఆమెకు వచ్చిన సంబంధం అట సాఫ్ట్వేర్ కంపెనీ సంబంధం అట. నిజమేరా, మరి వ్యవసాయం చేసే వాళ్ళని ఎవరు చేసుకుంటారా? ఏదైనా జాబ్ చూసుకుంటే మరి చేసుకుంటుంది కాదు. బాపమ్మ జాబులు చేసే వాళ్ళందరూ వాళ్ళ ఇష్టంతో చేస్తారా చెప్పు? నాకు వ్యవసాయం చేస్తారంటే ఇష్టం, నేను అందుకే వ్యవసాయం చేసుకుంటాను. ఇవో 4 రోజులు అయితే మంచిగా 4 బర్రెలు తీసుకొచ్చుకొని డైరీ ఫామ్ పెట్టుకుందాం అనుకుంటానా. ఇంకేంది ఇంతకంటే మంచి ఎవరు చేసుకుంటారు చెప్పు? సరే అన్న, నువ్వు చెప్పింది కరెక్టే. రేపు నాకు కూడా వ్యవసాయం చేసే సంబంధం వస్తుంది. మరి ఆ వ్యవసాయం చేసేటానికే ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? జాబ్ అని అడుగుతారు కదా మీరు. హలో చిట్టి. కన్నా నీతో మాట్లాడేది ఉన్నది, మన ప్లేస్ కాడికి రావా? కొంచెం అర్జెంట్. సరే వస్తున్నాం. అరే చిట్టి ఫోన్ చేసింది, అర్జెంట్గా మన ప్లేస్ కాబట్టి. నువ్వు మార్నింగ్ 6 o'clock వస్తావని చెప్పేసి 5 గంటలకు వచ్చి వెయిట్ చేస్తానని తెలుసా? 8 గంటల వరకు వెయిట్ చేసినావు, కనీసం ఒక మెసేజ్ చేయవా నాకు? ఏం చేయాలి కన్నా, పొద్దున 7 గంటలకే వచ్చిల్లు ఆ సాఫ్ట్వేర్ సంబంధం ముందు. మరి ఏమైంది? ఏంలే చూసుకొని వేయిల్లు, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యేటట్టే ఉన్నది. మరి వాన్తో సంబంధం సెట్ చేయించుకోండి, నన్ను ఎందుకు కలవడానికి వచ్చినావు? పోయి చేసుకోపో వాన్నే. ఎందుకన్నా గట్లంటావు? నువ్వు లేకుండా నేను ఉండలేను కన్నా. లవ్ యూ కన్నా. నిజంగా నేనంటే ఇష్టం అంటే పొద్దున 6 గంటలకు పోదాం అనుకున్నాను కదా, ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు పోదాం, ఆ గుట్టకాడ గుళ్ళ పెళ్లి చేసుకుని వద్దాం. కన్నా నీతో రావడానికి నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, కానీ మా నాన్న తట్టుకోలేడు. ఇగో అయ్య కావాలి నేను కావాలంటే నడవది, నువ్వు మళ్ళీ తిరిగి జాబ్ దగ్గరికి వస్తావు. ఇగో నీకు దండం పెడితేనే నాకు నువ్వద్దు, నీ ప్రేమ వద్దు, ఈ లొల్లొద్దు, నువ్వు పోవే.
నేను బొమ్మన్నా పోనానే కదా నువ్వు పోపో అనేది. నిజంగా నేను వాడిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు? చేసుకుంటూ అని ఒక 3,000 3 ఫుల్ బాటిల్ తెచ్చుకొని ముగ్గురం కూర్చొని తాగి ఈ భారత్లో డాన్స్ చేస్తాం. నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు జోక్ అనిపిస్తుందా? తెల్లారితే తాగుడే. ఇగో ఈ సెల్లు ముచ్చట్లని చెప్పకే. నీ అయ్యాక నువ్వు చెప్తావా ఏమో నన్ను చెప్పావంటావా? లేదా నువ్వు ఆ సాఫ్ట్వేర్ని పెళ్లి చేసుకుంటావా? ఇలా 6 గంటలకు గుట్ట కింద గుళ్ళొచ్చి పెళ్లి చేసుకుంటావా నన్ను? నువ్వు జాబ్ చేసేదాకా నేను మా ఇంట్లో చెప్పాను, అట్లా అని ఇంకోవన్నీ అస్సలు పెళ్లి చేసుకోను. మరి ఇంకేంది ఇప్పుడు కొత్త సినిమా రీజన్ సినిమాకు పోందా? నువ్వేదో ఒక జాబ్ చేస్తాను మాట ఇయ్యి, నేను సినిమాకి వస్తా. బుల్లెట్ బండి మీద సినిమా థియేటర్ పోయి ఏసీలా చల్లగా కూర్చొని సినిమా చూద్దాం. అప్పుడు కొంచెం బుర్ర సలా పడుతుంది. ఆ తర్వాత అన్న ఆలోచిస్తాం. Beneath the shadows of this quiet town, I see you there, your feathers on the ground. Your eyes are heavy with the weight of the world. What's in a life you never could unfurl? Even if you've never flown before, you can take a chance and try once more. ఏమైంది కన్నా? ఏమో చిట్టి బండి స్టార్ట్ అవుతలే అసలే. చిట్టి పెట్రోల్ అయిపోయింది. సరే నిన్న రాత్రే 200 రూపాయలు పెట్రోల్ కొట్టించిన బండి మధ్యలో ఆగిపోయింది. అరే నైట్ మా అక్క వాళ్ళ ఇంటికి వేసినాం రా, పెట్రోల్ చూసుకోలే. బండి రిజర్వ్లో పడ్డప్పుడు నాకు చెప్పరా? ఇప్పుడు నడి రోడ్డు మీద బండి ఆగిపోయింది. ఇక్కడ ఎవ్వరు లేరు. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు పెట్రోల్ బంకే లేదు. సరే మామ, ఒక 10 నిమిషాలు మేము వస్తాము. తొందర రాలే, ఇక్కడ ఈ దండపల్లిపోయే రూట్లో అయినా. సరే రేవన్ బండ్లో పెట్రోల్ అయిపోయింది నాకు పేదలు. కాదురా, బండి రిజర్వ్లో పడ్డప్పుడు చెప్పాలన్నా చెప్పొద్దా? ఇప్పుడు సినిమా టైం కూడా అయిపోయింది. గుర్తులేదు మామ, ఇంకో గంట అయితే ఇంకొక షో ఉన్నది, పెట్రోల్ పోసుకోము. ఇవెందుకు గుర్తుంటుందా? తాగుడు తినడం అయితే మంచిగా గుర్తుకుంటాయి. ఈ రోడ్డు మీద ఇట్లా ఆగితే నచ్చుటోడు పోయేటోడు చూసి వీళ్ళు అయ్యే ఏంది పరిస్థితి? తెలితే మంచిదే తీరాదురా, తొందర పెళ్ళి అవుతుంది. పెళ్ళవుడు కాదా కిల్, మా నాన్న గురించి నీకు తెలియదు. తెలితే ఆ సాఫ్ట్వేర్ అని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అరే ఎక్సెల్ 100 రూపాయలు కొట్టిస్తే 100 కిలోమీటర్లు తిరుగుతుంది. ఈ కొత్త బండి దీంట్లో ఎంత కొట్టిస్తే ఎంత తిరుగుతుందో మనకేం తెలుతుందిరా? ఈ ఒక్కసారికి పోసుకోము. అరే ఈ కాంచెల్లి ఎవ్వడు బండి తీసుకపోయినా పెట్రోల్ కంపల్సరీ వాడే కొట్టాలి. ఒక రిజర్వ్ పడ్డది అనుకో ముందే చెప్పాలి. కన్నా మా నాన్నత్తాండు. బిడ్డ నువ్వు ఇక్కడే చేస్తావు చిల్లరగాళ్ళతో? నువ్వు ఫస్ట్ బండి ఎక్కొచ్చి బాధపడకు మామ, లైట్ తీసుకో. ఏం లైట్ తీసుకున్నారా? ఇప్పుడు దాని అయ్యకు డైరెక్ట్గా దొరికినవా? ఇక దాని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానిస్తారా చెప్పుల్లి? ఇట్లా జరుగుతుందని మనం అనుకున్నామా మామ? ఆలోచించాం, ఏం చేద్దాము? మీరు చేయబట్టారా? ఇప్పుడు ఆ బండ్లో పెట్రోల్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు దొరికినాం. లేకపోతే మేము హ్యాపీగా సినిమా థియేటర్లో కూర్చున్నాం. వాళ్ళు అయ్యే దొరకబోతుంది, ఏం కాకపోతుంది. ఇక పెట్రోల్ అయిపోయింది నాకు నిన్న మీరు చెప్తే ఈ లొల్లు ఉండకపోతుంది కదరా. అరే నువ్వు మాట్లాడే ఎట్లున్నా తెలుసారా? వాళ్ళ అయ్యకు ఫోన్ చేసి మేమే రమ్మని నేను దొరకబట్టినట్టున్నది. అవునరా, మీరు వాళ్ళ అయ్యకు ఫోన్ చేసి రమ్మనకపోయినా మీ వాళ్ళే చిట్టు అయితే వాళ్ళ అయ్యకు దొరికిందిరా. ఇప్పుడు రేపు వాళ్ళ అయ్యా ఈ కోపంతో ఎవరికైనా ఇచ్చి పెళ్లి అయితే మా పరిస్థితి అని చెప్పు.
అరే మామ మస్తు ఎక్కువ మాట్లాడతాను, పెట్రోల్ బండిలో పోసుకొని ఇంటికి పోదాంపా. ఏదిరా ఎక్కువ మాట్లాడే, చేసిందంతా చేసి మళ్ళీ నీ ఎక్కువ మాట్లాడదని చెప్పి అంటారు. అరే మామ, నీ తప్పు లేదు, మా తప్పు లేదు, ఎవరి తప్పు లేదు. ఫస్ట్ మరికింద కూర్చొని ఇంత కళ్ళాకుండా మాట్లాడదాంపా. నా పిల్ల వాళ్ళ అయ్య దొరికిందనే బాధ లేదు, ఏం లేదురా. సంతోషంగా మర్రి కింద కూర్చొని అయితే కళ్ళు తాగుదామంటారు. మామ నువ్వు తాగితే బాధ మర్చిపోతావనే తాగుదామని అంటాను. అరే తాగితే దాన్ని మర్చిపోరు కారా, ఇంకెక్కువ గుర్తుకొస్తారా. ఏం దోస్తురా మీరు? చెడ్డీలు వేసుకోక ముందు నుంచి తిరిగిన దోస్తానవరా మనది. ఏమర్థం చేసుకున్నావురా నువ్వు? నేను అర్థం చేసుకున్నారా? నేను కాదు అర్థం చేసుకుంది, మీరు అర్థం చేసుకోలేరా? ఒక్క క్షణం కూడా నా ముందు అవపడకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిప్ బామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజే మనం 100 సబ్స్క్రైబర్స్ అయినాం. 100 సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు. ఈరోజు మనం 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నా. ఆ స్పెషల్ వీడియో ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న స్పెషల్ ప్లేస్, అదే మా అడ్డా. ఇక్కడనే మా అన్నలు నేను కలిసి ప్రతిరోజు ముచ్చట్లు పెట్టుకుంటాం. ఈ ప్లేస్లో మాకు ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. మా బాధలు, మా సంతోషాలు, మా కష్టాలు అన్నీ ఇక్కడే పంచుకుంటాం. ఇంకొంచెం సేపట్లో మా ముగ్గురు అన్నలు వస్తారు. అప్పుడు వాళ్ళ ముగ్గురిని మీకు పరిచయం చేపిస్తా. నమస్తే అన్న. బుల్లెట్ బండి ఏమైందన్న? ఈ బండి వేసుకుని వచ్చినావు? ఏం లేదు తమ్ముడు, మీరు ఆడుకోపోండి. ఎక్కడ పోయినా మీరు ముగ్గురు పోయేది? ఇంకో అన్నేడన్నా? ఇంకో అన్న అత్తారా, మీరైతే పోయి ఆడుకోపోండి. అరే తమ్ముళ్ళు అన్నది నిజమేరా. ఎటు పోయినా మనం ముగ్గురం పోయేది. వాడు ఒక్కడు ఎట్లున్నాడో ఏం చెప్తాను. మొత్తం ఆ బుల్లెట్ బండి చేయబట్టారా, మనం కొనుక్కున్నా అయిపో. ఆ ఎక్సెల్ బండి మీద ఉన్నప్పుడే మంచిగా ఉన్నవరా మనం. ఎప్పుడైతే మనం బుల్లెట్ బండి కొన్నామో మంది కళ్ళల్లో పడ్డాము, మనకు శని దాపురమైంది. వాడు గంత చిన్న విషయానికి మనల్ని ఇంత దూరం పెడతాడని అనుకోలేరా. చూద్దాం రా, వాడు ఎన్ని రోజులు మనల్ని దూరం పెడతాడు. అన్న నువ్వు ఏందన్నా ఒక్కని వేడు ఉన్నావు? మీ ఫ్రెండ్స్ అంతేరి? మా ఫ్రెండ్స్ కొన్న మాకు చిన్న గొడవ అయిందిరా. అన్న మీరు కూడా పెట్టుకున్నారు ఎందుకన్నా? మీ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదన్నా. ఏమోరా, ఇక మేమైతే అట్లా విడిపోయినాం. కానీ మీరు నలుగురు మాత్రం మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండాలి. మా లెక్క గొడవలు పెట్టుకోవద్దు, విడిపోవద్దు, సరేనా? సరే వెళ్ళి ఆడుకోపోండి. అన్న 100 సబ్స్క్రైబర్ల ఇల్లు స్పెషల్ వీడియో తీస్తానా? సరే తీసుకోరా. అన్న ఏందన్న ఒక్కని వచ్చినావు? ఇంకిద్దరు అన్న లేరి, మిమ్మల్ని వీడియో తీయాలి అలా. అరే లిబ్బామ్, నువ్వు వాళ్ళిద్దరి గురించి మాట్లాడకరా, నేను విడిపోయినా ఇక. ఏ ఊకో అన్న, నువ్వు నా మీద ప్రాంక్ చేస్తాను. నేను అన్నలకు ఫోన్ చేసి రమ్మంటావు. అరే నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అన్న నిజం చెప్తాను మా అన్న, మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అన్న, మీరు విడిపోడింది. అరే లిబ్బామ్, నా షిట్టిని వాళ్ళ అయ్య తీసుకొని పోయిండు. వీళ్ళు నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వచ్చిళ్ళు. నా జీవితం అంతా ఆగమైందిరా, ఒంటరి బతుకైందిరా. అన్న బాధపడకన్నా, నేను లేనా అన్న నీకు. అరే లిబ్బామ్, నువ్వు సాయంత్రం మెల్లగా చిట్టి వాళ్ళ ఇంటి సైడ్ పో, 10 ఏం చెప్తాను చూడు. సరే అన్న, నువ్వు ఇదే బాధలా నీ దోస్తుల గురించి చిట్టి గురించి చెప్పన్నా, నేను వీడియో తీస్తా. అరే ఈ వీడియోలు కూడా ఏమద్దురా, అసలే మనసు ఏం మంచిగా లేదు. అట్లా పోయి ఆ వైన్స్కి పోయి 2 బీర్లు నువ్వు థమ్స్అప్ తీసుకొచ్చుకుందా. అన్న పోదాం కానీ 100 సబ్స్క్రైబర్ల ఇల్లు అన్న. మీ ముగ్గురిని వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఒక్కనే ఉన్నావు. నీ స్టోరీ అన్న చెప్పన్నా, అట్లన్న వీడియో అవుతుంది నాకు. ఏందిరా నువ్వు నీ యూట్యూబ్ ఇచ్చి తీసుకోపో నువ్వు పోయి. అంతే అన్న, నాకు మీరు తప్పెవరు ఉన్నారు అన్న. ఇక మీకు వీడియో తీసిన చూడు. నాకు వాళ్ళిద్దరితోటే తలకాయ నొప్పి అవుతుందిరా అంటే నువ్వు నీవిరా, నువ్వు నీ వీడియోలు. అది ఏడు పాప చెప్తా, ఏదో ఒకటి ఆన్ చేసుకో. చెప్పన్నా. ఇక ఏంటిదంటే ఇక మేము ముగ్గురం దోస్తు వల్ల ఉండే
వాస్తవానికి. కాకపోతే ఏందన్నగా చెప్పుడు కొంచెం ఎమోషనల్గా చెప్పు, చూసేటోళ్ళకి ఫీల్ రావాలి మీ స్టోరీని. సరేరా చెప్తా బట్ చెప్పన్నా. దోస్తులందరికీ నమస్కారం. మన లిబ్బాం గారు చెప్పినట్టు మేము ముగ్గురం దోస్తుగాల ఉండే, షెడ్డీలు వేసుకొని అప్పంచలి దోస్తుగాల మేము రంధ్రాలు వేసుకున్న షెడ్డీలు వేసుకొని మేము తిరిగేటోళ్ళం రోడ్ల మీద, అంత జాన్ జబ్బలం. అట్లాంటిది నా ఇద్దరు దోస్తుగాళ్ళు ఈరోజు నన్ను ఒక్కరిని ఒంటరిగా వదిలేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిళ్ళు. మేము ఆట పెట్టి పెప్సీ ఐస్ క్రీమ్ కొనుక్కొని 3 ముక్కలు సమానంగా చేసుకొని తినేటోళ్ళం, అంత దోస్తుగాళ్ళం. లాస్ట్గా మిగిలిన కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ తోటి ఇట్లా బాంబులు పిలిచేటోళ్ళం, అంత జాన్ జబ్బలం. చెరువులల్లో ఈత కొట్టేది, బావిలల్లో దునికేది, ఈత చెట్లు దొంగతనంగా ఎక్కి కళ్ళు తీసుకొని తాగేటోళ్ళం. అట్లాంటి దోస్తాన్ మాది. ఈ రోజున నన్ను ఒంటరిని చేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. 25 సంవత్సరాల దోస్తాన్ రా మనది, ఎట్లా మర్చిపోతారు? నన్ను ఎట్లా వదిలేస్తారా? మీరే చెప్పు దోస్తులు. నా పిల్లతోటి నేను సినిమాకు పోతానా, నడి రోడ్డు మీద బండి ఆగిపోయింది పెట్రోల్ లేకుండా. మరి పెట్రోల్ లేని విషయం నాకు చెప్పాలన్నా? వాళ్ళు రాత్రి అంతా ఇట్లా చేసుకొని పోయి తిరిగి పెట్రోల్ అయిపోయింది బండి నాకు చెప్పాలా? నడి రోడ్డు మీద ఆగితే వాళ్ళు అయ్యొచ్చిండు, చూసిండు, ఆమెను బండి ఎక్కించుకొని తీసుకొని పోయిండు. ఇప్పుడు నా సిట్టి నాకు దూరమైంది. బండ్ల పెట్రోల్ ఎందుకు అయిపోయిందిరా అని అడిగినందుకు నాతోటి లొల్లి పెట్టుకున్నారు. పెట్రోల్ బాటిల్ వాడు నడి రోడ్డు మీద పలగొట్టిపోతే 5 కిలోమీటర్లు, నేను 5 కిలోమీటర్లు బండిని నెట్టుకుంటూ వచ్చిన. గిదారా దోస్తానంటే? దోస్తానికి ఇచ్చే విలువ గిదారా? అన్నా సూపర్ చెప్పినా అన్న. ఇట్లనే ఎమోషనల్గా మీ చిట్టి గురించి చూతా చెప్పన్నా. చెప్పన్నా. చిట్ అంటే ఎవరో కాదండి, నా లవ్వర్. 4వ తరగతి నుంచి మేము ప్రేమించుకున్నాం. నేను ఎగ్జామ్ రాస్తా అంటే నాకు పెన్ అయిపోతే నాకు ఇచ్చింది. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. 10వ తరగతిలో ప్రేమించుకున్నాం. అట్లాంటి నా చిట్టిని ఈరోజు ఇన్ని రోజుల వరకు వాళ్ళ నాన్నకు దొరకలే ఎప్పుడు, కానీ ఈరోజు వాళ్ళ అయ్యకు దొరికినాం. నా చిట్టి దూరమైంది, ఇటు నా దోస్తులు దూరమైళ్ళు. నా గాసారం అయితే అస్సలే మంచిగా లేదు దోస్తులు. సూపర్ చెప్పినా అన్న. దోస్తులు చూసిలు కదా, ఇదే మా అన్న దోస్తుల ముచ్చట అండ్ ప్రేమ ముచ్చట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.